అబద్ధాలను అందంగా అల్లుతూ గుంపు మేస్త్రి మరోసారి అడ్డంగా బుక్కయ్యాడు. సోనియా రాసిన లెటర్ను తనకు అనుకూలంగా మార్చుకోబోయి ఈజీగా దొరికిపోయాడు. తనకు వేరే ఇతర పనులు ఉండటం వల్ల ఏఐసీసీ మీటింగ్కు రాలేకపోతున్నానని సోనియా లేఖ పంపిస్తే అది తనకు ఆస్కార్ అవార్డు వచ్చినట్టు బిళ్లపిచ్చాడు. సోనియా పంపిన ఆ లేఖ తనకు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు తీసుకున్నంత ఆనందంగా ఉందంటూ అబద్ధాలను అద్భుతంగా వండివార్చారు. రేవంత్ నోటా వచ్చిన మాటలే ఇప్పుడు సోషల్ మీడియా విపరీతంగా ట్రోల్ అవుతున్నాయి. ఇదే అంశాన్ని బేస్ చేసుకుని ఎమ్మెల్యేలు వివేకానంద, డాక్టర్ సంజయ్ రేవంత్ కామెంట్లపై మరోసారి దుమ్మురేపే తూటాలు వదిలారు. A letter. This is for me lifetime achievement. This is for me Oscar award. This is for me Nobel Prize. श्रीमती सोनिया गांधी जी मुझे अप्रिशिएट करते हुए एक खत लिखा है फॉर मी लाइफ टाइम अचीवमेंट, क्योंकि बहुत सारे काम कर सकता हूँ, वेलफेयर कर सकता हूँ, डेवलपमेंट कर सकता हूँ और दूसरे कुर्सी में बैठ सकता हूँ, मगर सोनिया जी अप्रिशिएशन जो लेटर खत लिखा मेरे नाम पे सोनिया जी खुद दस्तखत कर देके फॉर मी दिस इज लाइफ टाइम अचीवमेंट. దీంట్లో ఎక్కడ కూడా సోనియా గాంధీ గారు అప్రిషియేట్ చేస్తున్నట్టు కానీ చాలా బాగా మంచి పని చేస్తారని ఎక్కడ కూడా లేదు. దానికి పోగా నాకు వేరే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఈ మీటింగ్కి అటెండ్ కాలేకపోతున్నానని చెప్పడం సిగ్గుచేటు. అది చాలా స్పష్టంగా లాస్ట్ లైన్లో రాసినది. ఐ రిగ్రెట్ దట్ డ్యూ టు ప్రియర్ కమిట్మెంట్స్ ఐ విల్ బి అనేబుల్ టు అటెండ్. అంటే నాకు వేరే కార్యక్రమాలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి నేను మీటింగ్కి రాలేకపోతానని చెప్తామని ఇంత స్పష్టంగా అవమానకరంగా ఆమె మీటింగ్కి రాకపోగా ఇదే ఉత్తరాన్ని చూపెట్టి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని తప్పుదో పట్టించడానికి ఇన్ని రోజులు ఇంకా దొంగ మాటలు మాట్లాడతారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. ఇది సోనియా గాంధీ గారు దీన్ని రాసిన లెటర్ ఏంటంటే దీంట్లో ఏం చెప్తుంది క్లియర్గా అంటే నన్ను ఆ మీటింగ్కి నిన్న జరిగిన మీటింగ్ ఏది ఏఐసీసీ హెడ్ క్వార్టర్స్లో జరిగిన మీటింగ్కి ఇన్వైట్ చేసిన, అంటే నన్ను రమ్మన్నందుకు ధన్యవాదాలు, కానీ నేను ఈ మీటింగ్కి రాలేకపోతున్నా, నాకు వేరే పని ఉంది, నేను ఈ మీటింగ్కి రాలేకపోతున్నా అని చెప్పి ఆవిడ సోనియా గాంధీ గారు రేవంత్ రెడ్డి గారికి లెటర్ రాసిండ్రు. ఈయన ఏమంటాడు? సిగ్గు అనిపిస్తలేదా? మీరు ఏమనుకోదు జర్నలిస్ట్ మిత్రులు, మిమ్మల్ని అడుగుతున్నా, మీరు తెలంగాణ వాదులే, మీరు అందరు తెలంగాణ బిడ్డలే. ఏముంది మీరు దీంట్లో? కేవలము ఆవిడ నేను రాలేకపోతున్నాను ఈ మీటింగ్ అంటే నాకు ఆస్కార్ అవార్డు ఇచ్చింది సోనియా గాంధీ, ఇంకేం అవార్డు ఇచ్చింది, 2-3 అవార్డులు చెప్పిండు, ఆస్కార్ అవార్డు ఇచ్చింది, నాకు ఇంతమంది గొప్ప విషయం అంటే అర్థమైంది, ఆయన లెవెల్ ఏందో అర్థమైందా ఇప్పుడు? అంటే ఆయన పనికిరానుని కేవలం ఒక మామూలు లెటర్ రాసిన సోనియా గాంధీ నాకు అదే చాలు అన్న పరిస్థితిలో ఉన్నాడు ఆయన. మన తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఎక్కడ తాకట్టు పెడుతున్నాడు? ఆ రోజు తెలంగాణ ఉద్యమ ద్రోహి ఇవాళ మళ్ళీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని కూడా తాకట్టు పెడతా ఉన్నాడు. ఈయన చెప్పే అబద్ధాలకు ఎండింగ్ ఉండదు.